జై శ్రీరామ్. నమస్తే రేవంత్ అన్న. మీరు సీఎం కాకముందు గత ప్రభుత్వంలో చెప్పారు, ప్రజలకు సంక్షేమం పథకాలు అందాలంటే లిక్కర్నే నమ్ముకుంటున్నారు ఈ సీఎం అని. మళ్ళీ మీరేం చేస్తున్నారన్న? వీడికి 2 సార్లు లిక్కర్ రేట్లు పెంచి సంక్షేమాన్ని కూడా చేస్తలేరు. ఆయన లిక్కర్ అమ్మన్నా సంక్షేమం ఇచ్చిండు, మీరు లిక్కర్ అమ్మి కూడా సంక్షేమం చేయలేకపోతున్నారు. నేర్చుకోండి అన్న. గుజరాత్ లాంటి రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి. అక్కడ లిక్కర్ అనే మాట లేకున్నా కూడా మా మోడీ గారు ఎలా పాలిస్తున్నారు, అలాగే మోడీ గారి తర్వాత వచ్చిన వాళ్ళు ఎలా పాలిస్తున్నారు ఒకసారి నేర్చుకోండి. మీకు వేరే రకంగా రాదు. ఒక అందాల పోటీలు, ఓ లిక్కరు లాంటివి ప్రమోట్ చేసి దానివల్ల వచ్చే ఆదాయంతో సంక్షేమం చేయాలంటే మీరు చేయలేరు. అది కాదు. దయచేసి ఇలాంటివి బంద్ చేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? గత ప్రభుత్వం ఏం చేసిందో వదిలేయండి. మీరు గెలిపించాం కనుక మీరు ఏం చేయాలనుకున్నారు, ఈ రాష్ట్రంలో ఆదాయం ఎలా పెంచాలనుకున్నారు, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి, చేయండి. ఎప్పుడు చేస్తారో చెప్పే అవసరం లేదు, ఇమీడియట్గా చేయాలి. ఆల్రెడీ మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. మీరు ఇప్పుడు రియాలిటీలో ఉన్నారు, వర్క్ చేయాలి. ఎందుకంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి. మీరు చేయకుంటే మీ పని అంతే. సో మీరు పని చేయాల్సిందే. ఇలాంటి మాటలు బంద్ చేయండి. మీరు మాటలు చాలా అవుతున్నాయి కానీ పని దక్కుతుంది. మాటలు బంద్ చేయండి, పని చేయండి. సంక్షేమ పథకాలు అమలు చేయండి. రైతు బంధు వేయండి, కళ్యాణ లక్ష్మి ఇవ్వండి. అందాల భామలకు 30 తులాల బంగారు కాదు, ఈడ కళ్యాణ లక్ష్మికి తులం బంగారు చెప్పారు, అవి ఇవ్వండి. అలాంటివి ఇవ్వండి. ఎవరు అడగని వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మీరు చెప్పిన పని చేయట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. అందులో మీకు ఏమొస్తలేదో, ఈ అందాల భామలకు 30 తులాల బంగారు ఇస్తే ఏమొస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు. కొద్దిగా ప్రజలకు చెప్పండి. దయచేసి మన రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించి ప్రజలకు చెప్పండి. లేదు అంటే డైరెక్ట్గా మన ప్రజలకు ఏం కావాలనో ఆదాయం పెంచి వారికి ఇవ్వగలరని మనవి.